తమిళ హీరో ధనుష్ ప్రస్తుతం హీరోగా డైరెక్టర్గా రెండు పడవల ప్రయాణాన్ని చాలా ఈజీగా చేసేస్తున్నాడు. ఇప్పుడు మరో చిత్రాన్ని తెరకెక్కించి నిర్మించి నటించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. పైగా ఈ చిత్రంలో తిరు కాంబో రిపీట్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ధనుష్ కెరీర్లో మరో హిట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్లోనే ధనుష్ నటించిన తెలుగు చిత్రం కుబేరా రిలీజ్ అయి 100 కోట్లు కొల్లగొట్టి తెలుగులో ఈ తమిళ హీరోకు మరో హిట్ ఇచ్చింది. ఇప్పుడు ధనుష్ కోలీవుడ్ వెళ్లాడు. అక్కడ ఇడ్లీ కొట్టు పేరుతో సినిమా తీశాడు. ఈ చిత్రానికి తానే దర్శకుడు, తానే నిర్మాత, తానే హీరో. అక్టోబర్ 1న రిలీజ్ అవుతుంది. మూవీలో తిరు జోడీ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ధనుష్ నిత్య కాంబినేషన్ అంటే అందరికీ తిరు చిత్రం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్ ఇడ్లీ కొట్టులోనూ రిపీట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి ధనుష్ లో డైరెక్టర్ నిద్రలేచాడు. రాయంతో యాక్షన్ ఫిల్మ్ టచ్ చేశాడు. ఆ తర్వాత అంతా కొత్త నటులతో ప్రేమ కథ తీశాడు. ఇప్పుడు ఇడ్లీ కొట్టు అంటూ దసరా పండక్కి తమిళ, తెలుగు భాషల్లో ఫ్యామిలీ మూవీని తీసుకురాబోతున్నాడు. ఎప్పుడో ఒకసారి మాత్రమే నాని స్పీడ్ తగ్గుతాడు, లేదా ఏడాదికి మినిమం 2 సినిమాలు రిలీజ్ చేస్తాడు. అలాంటి హీరో ఇప్పుడు ఏడాదికి ఒక్క మూవీనే రిలీజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ ప్యారడైజ్ రిలీజ్ తర్వాత మళ్ళీ ఓల్డ్ నానిని చూస్తారు అంటున్నాడు. అదే స్పీడ్లో కోలీవుడ్ వరకు వెళ్ళాలి అనుకుంటున్నాడు. నాని నటించే తెలుగు చిత్రాల సంగతి తర్వాత ముందు తమిళ సినిమా గురించి అప్డేట్ చూస్తే, రజనీకాంత్ హీరోగా వెటాయన్ తెరకెక్కించిన జ్ఞాన్వేల్ మేకింగ్ లో ఒక చిత్రం చేయాలనుకుంటున్నాడట. నిజానికి వెటాయన్ లోనే నానికి ఒక రోల్ ను ఆఫర్ చేశాడు జ్ఞానవేల్. కానీ నో చెప్పటంతో ఆ క్యారెక్టర్ ను ఫహక్ చేశాడు. ఒకవైపు తెలుగు చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు కాలీవుడ్ కు వెళ్లి సీరియస్ ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాడు నాని. కొంతకాలంగా ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నా నాని మెచ్చే స్టోరీ లాక్ కావటం లేదు. ఒక దశలో శివకార్తికేయన్ హీరోగా డాన్ అనే కామెడీ మూవీ తీసిన డైరెక్టర్ సిబి చక్రవర్తితో మూవీ చేయాలనుకున్నాడు నాని. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ కాలేదు. దీంతో సేమ్ స్టోరీని మళ్ళీ ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా బాస్ పేరుతో తెరకెక్కిస్తున్నాడట సిబి. జ్ఞానవేల్ తో నాని మూవీపై క్లారిటీ కొద్ది రోజుల్లోనే వస్తుంది. ఈలోపు తన చేతిలో ఉన్న తెలుగు చిత్రాలను వేగంగా పూర్తి చేయాలనుకుంటున్నాడు నేచురల్ స్టార్. ప్రస్తుతం ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఓజీ డైరెక్టర్ సుజిత్ మూవీ చేరున్నాడు నాని. ఆ వెంటనే హాయ్ నాన్న మేకర్ తో పీరియాడికల్ మూవీ చేస్తాడట. తండేల్ తో హిట్ కొట్టింది సాయి పల్లవి. మళ్ళీ ఇంతవరకు తెలుగు సినిమా కమిట్ కాలేదు. మరోవైపు బాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రం మూవీస్ లాక్ అవుతున్నాయి. తెలుగు దర్శకులు ఎవ్వరూ సాయి పల్లవిని అప్రోచ్ కావడం లేదా పల్లవి టాలీవుడ్ వైపు చూడటం లేదా? క్యారెక్టర్ నచ్చితే ఏ ఇండస్ట్రీకైనా వెళ్లి నటిస్తుంది సాయి పల్లవి, లేదా ఇంట్లోనే కూర్చుంటుంది. 2022 తర్వాత 3 ఏళ్ల గ్యాప్ అలాగే వచ్చింది. ఆ ఏడాది విరాట పర్వం విడుదల తర్వాత మళ్ళీ ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన తండేల్లో కనిపించింది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో అతిపెద్ద మూవీలో నటిస్తోంది. అదే రామాయణ. దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఇండియన్ సినిమాలోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఇది కాకుండా ఆమిర్ ఖాన్ తనయుడు హీరోగా నటిస్తున్న న్యూ మూవీ మేరే రహోలో కూడా కథానాయికగా నటిస్తోంది సాయి పల్లవి. బాలీవుడ్ లో సాయి పల్లవి చాలా బిజీగా ఉంది. ఇప్పుడు అప్పుడే టాలీవుడ్ వైపుకు చూసే అవకాశం లేదు అనుకుంటుండగా ఇప్పుడు సాయి పల్లవి తమిళ సినిమాకు డేట్స్ లాక్ చేసిందని సమాచారం. అది కూడా సింబు హీరోగా నటించే చిత్రంలో అట. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించే చిత్రంలో పల్లవి కథానాయికగా కనిపించబోతుందిట. లాస్ట్ ఇయర్ కాలీవుడ్ లో అమరన్లో నటించి బ్లాక్ బస్టర్ చూసింది సాయి పల్లవి. అంతకు ముందు గార్గి చేసింది. వీలున్నప్పుడల్లా కాలీవుడ్ వరకు వెళ్తోంది. కానీ టాలీవుడ్ కు మాత్రం అరుదుగా వస్తోంది. తెలుగులో టాప్ హీరోలందరూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో లాక్ కావటం వల్లే సాయి పల్లవి టాలీవుడ్ కు చాలా వరకు దూరమైంది. నానితో శేఖర్ కమల ప్లాన్ చేస్తున్న చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించే ఛాన్స్ అయితే ఉంది. సిద్ధు జొన్నలగడ్డ సినిమా రిలీజ్ అంటే ఎంత హంగామా ఉంటుందో టిల్లు మూవీస్ రిలీజ్ అయినప్పుడు చూసింది టాలీవుడ్. కానీ ఈ మధ్య టిల్లు మూవీ వస్తోంది అంటే పెద్దగా సందడి ఉండటం లేదు. జాక్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. మరి తెలుసు కదా, అయినా టిల్లుకు కంబ్యాక్ మూవీ అవుతుందా? ఇద్దరు హీరోయిన్స్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? సిద్ధు జొన్నలగడ్డ టిల్లుగా తిరిగొస్తే టాలీవుడ్ కు ఆ కిక్కే వేరు. టీజర్ నుంచే జోష్ మొదలవుతుంది. రిలీజ్ టైం కు అది పీక్స్ కు చేరుకుంటుంది. టిల్లు 3 లైన్ లో ఉంది. కాకపోతే అందుకు ఇంకా టైం ఉంది.
అందుకే ఈలోపు తెలుసు కదా అనే కూల్ మూవీతో తిరిగొస్తున్నాడు సిద్ధు. నీరజ కోన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాశి ఖన్నా, కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. గతంలో టిల్లులో కూడా ఇద్దరు హీరోయిన్స్ కనిపించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సేమ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆల్రెడీ ఏప్రిల్లో రిలీజ్ అయిన జాక్ తో ఫ్లాప్ ని చూశాడు సిద్ధు. బొమ్మరిల్లు భాస్కర్, బేబీ హీరోయిన్ సిద్ధు ఇమేజ్ ఈ మూవీని బాక్సాఫీస్ దగ్గర కాపాడలేకపోయాయి. ఇందులో కేవలం సింగిల్ హీరోయిన్ మాత్రమే నటించింది. ఏ విధంగా చూసినా తెలుసు కదా విజయం టిల్లుకు చాలా కీలకం. టిల్లు ఇమేజ్ నుంచి సిద్ధు బయటపడడం అత్యవసరం. తెలుసు కదా విజయాన్ని అందుకుంటే మాత్రం రెట్టించిన ఉత్సాహంతో టిల్లు క్యూబ్ ను పట్టాలెక్కిస్తాడు టిల్లు. అసలే టిల్లు 3లో సూపర్ హీరో క్యారెక్టర్ చేయబోతున్నానంటూ హింట్ ఇచ్చాడు. ఏడాదికి మినిమం 2 సినిమాలు రిలీజ్ చేస్తాడు మాస్ రాజా. అలాంటి హీరో ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. మాస్ జాతర రిలీజ్ పెండింగ్ లో ఉంది. అయితే వన్స్ మాస్ జాతర రిలీజ్ అయితే మాత్రం ఆ తర్వాత రవితేజ నుంచి దండయాత్ర మొదలు కానుంది. 2026 నుంచి రవితేజ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. మాస్ మహారాజా కొత్త సినిమాల లిస్టు చూస్తే మీరు షాక్ గురి కావాల్సిందే. రవితేజ అంటే ఎలాంటి ఇమేజ్ ఉందో, ఎలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆశిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే తన ఎనర్జీకి తగ్గ దర్శకులతో వర్క్ చేస్తుంటాడు రవితేజ. కానీ ఇప్పుడు కొత్తదనం కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కథ నచ్చితే ఏ జానర్ కైనా జిందాబాద్ కొడుతున్నాడు. బింబిసారా, విశ్వంభర సినిమాల దర్శకుడు వశిష్ఠ ఇటీవలే రవితేజకు స్టోరీ చెప్పి ఇంప్రెస్ చేశాడట. దీంతో విశ్వంభర కంప్లీట్ చేసుకుని వస్తే తాను డేట్స్ ఇస్తాను అన్నాడట. సో టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయిందన్నమాట. వశిష్ఠ కంటే ముందు రవితేజ మొత్తం 3 చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. అందులో మాస్ జాతర రిలీజ్ కు రెడీగా ఉంది. సంక్రాంతికి కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త చిత్రం విడుదల కావాల్సి ఉంది. అలాగే మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ మేకింగ్ లోనూ మూవీ పెండింగ్ లో ఉంది. వీటన్నిటి తర్వాత బింబిసార డైరెక్టర్ తో మాస్ రాజా మూవీ ఉంటుంది. రవితేజ అంటే మాస్, మాస్ అంటే రవితేజ. అందుకే మాస్ మహారాజా టైటిల్ తో వెలుగుతున్నాడు రవితేజ. అలాంటి మాస్ హీరో ఇప్పుడు కొత్త పాత్రల వైపు అడుగులు వేస్తున్నాడు. మిరాయితో హిట్ కొట్టాడు కార్తీక్ ఘట్టమనేని. ఇప్పుడు తాను తీసిన ఈగల్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. సో రవితేజ కెరీర్ లో మరో సీక్వెల్ లాక్ అయిందన్నమాట. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ.